తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్లోని సీనియర్లు మాత్రం రేవంత్ను బయటి వ్యక్తిగానే చూస్తున్నారా? మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం, పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక జరగకపోవడం వెనుక అధిష్టానం రేవంత్ను ఖాతరు చేయకపోవడం వల్లే అంటున్నారు. ఒకానొక దశలో సీఎంనే మార్చేస్తారని టాక్ కూడా వచ్చింది. రేవంత్ సెల్ఫ్ గోల్ వల్ల పరిస్థితి మొత్తం చేదాటిపోయిందా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్లడం, మార్చి నెలలోనే కొందరిని చైర్మన్లుగా నియమిస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయలేకపోవడం, కొందరు మంత్రులు చేస్తున్న కొన్ని విరుద్ధమైన ప్రకటనలు ఖచ్చితంగా ప్రతిపక్షానికి అస్త్రాలుగా మారుతున్నాయి. చాలా సందర్భాలలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన బహిరంగ ప్రకటనలపై మంత్రులు మరో వాదన వినిపిస్తూ ఉండడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉదాహరణకు మద్యం విక్రయించేందుకు ప్రభుత్వం కొన్ని కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఆ అనుమతిని రేవంత్ సర్కార్ రద్దు చేసింది. ఎక్సైజ్ రెవెన్యూలో పెరుగుదల ఉందని సీఎం రేవంత్ ప్రకటన చేయగా మంత్రి మాత్రం అబ్బే అదేం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్నారు. రేవంత్ పార్టీలో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ముద్ర పడింది. ఇదే విషయంపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజన్ కల్వకుంట్ల మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు అభద్రతా భావంతో ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు అని ఇప్పుడు రేవంత్ ను చూస్తున్నట్లు డాక్టర్ సంజయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీల నుండి కార్పొరేషన్ చైర్పర్సన్ల నియామకాల వరకు ఏ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో సజావుగా జరగలేదనే విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నందునే నిర్ణయాలకు ఏకాభిప్రాయం కుదరడం లేదు అని చెప్పారు. ఇక అసెంబ్లీ నిండు సభలో సీఎం ఎంపికలో ఎమ్మెల్యేలకు ఎలాంటి పాత్ర లేదు అని, కేవలం కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకే సీఎం ఎంపిక జరిగిందని సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడాన్ని తప్పుపట్టారు. అంటే రేవంత్ రెడ్డిని ఇంకా బయట పార్టీ వ్యక్తిలానే చూస్తున్నారా అనే అనుమానాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ పాలనపై, పార్టీపై, మంత్రులపై నియంత్రణ కోల్పోయారు అని వారు విమర్శిస్తున్నారు. చాలా మంది మంత్రులు రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్నారు అనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం చూస్తే తన బలాన్ని నిరూపించుకునేందుకు పార్టీపై పట్టు ఉందనే సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. ఇక తరచూ ఢిల్లీకి వెళ్లడం చూస్తే రేవంత్ కు పట్టు లేదనే విషయం స్పష్టమవుతోందని చెప్పిన సంజయ్, మంత్రులను కంట్రోల్లో పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సహాయం కోరుతున్నారని ఆరోపించారు. ఇదంతా నిజం కాకపోతే ఒక ముఖ్యమంత్రికి ఒక వారంలోనే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లాల్సిన పనేంటి అని సంజయ్ ప్రశ్నించారు. రేవంత్ ఎంత చేస్తున్నా అధిష్టానం మాత్రం రేవంత్ ను అనుమానంగానే చూస్తోంది. మంత్రివర్గ విస్తరణలో కానీ, పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కానీ రేవంత్ కు ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదు అనేది క్లియర్. అసలు మొన్న రేవంత్ ను మారుస్తారనే పుకారు కూడా బలంగా వినిపించింది. ఏది ఏమైనా రేవంత్ తన దుందుడుకు చర్యలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని రాజకీయ పండితుల మాట.